పెళ్లి కాని ఆడపిల్లల మీద నాకు ఎందుకో ఈ మధ్య సానుభూతి కలుగుతున్నదండి. జాలి కూడా వేస్తున్నది. వెరసి అయ్యో పాపం అని అనిపిస్తున్నది. ఇవాళ మా బావగారు ఫోన్ చేసి పెళ్లి కాలేదా అయితే ఏంటి అని 2 వీడియోలు చేశారు కదా బావగారు, మగపిల్లలను ఉద్దేశించి. చాలా బాగా వచ్చాయి. ఆడపిల్లల గురించి చేయరా మరి అని అడిగారండి. వెంటనే చెప్పాను, ధైర్యం చాలటం లేదు అని. కారణం తెలుసుకోవచ్చా అన్నారు. నేనేం మాట్లాడలేదు. నా ఉద్దేశం ఒకటేనండి, నిర్మోహమాటంగా చెబితే ఆడపిల్లలు నొచ్చుకుంటారు అని. అదే అనేశాను పైకి. అయినా సరే చేయండి బావగారు అన్నారు. సరే అన్నాను, కానీ మనసు ఎందుకు ఆ వైపుకు పోలేదు. ఆలోచిస్తే అమ్మవారే దారి చూపెడతారు అని వదిలేశాను. కానీ నా అదృష్టం ఏంటంటే అమ్మవారు నన్ను వదలలేదండి. ఓ అద్భుతమైన ఆలోచన ఇచ్చారు. దాన్ని పట్టుకున్నాను. అదే నా గతం. అందులో మా అమ్మాయి. కొస దొరికినట్టయింది. ఆత్మస్థైర్యం వచ్చింది. అసలు విషయానికి వచ్చేస్తానండి. ఆవు సరిగా మేయకపోతే అది సరిగా పాలు ఇవ్వలేదుగా. దానికి పుట్టిన దూడ కూడాను బలహీనంగానే పుడుతుందిగా. తల్లి తన పాలతో సరిగా చేపలేదు కాబట్టి ఆ దూడ కూడాను బలహీనంగానే పెరుగుతుంది. ఇక్కడ నా ఉద్దేశంలో ఆవు తల్లిదండ్రులు, దూడ వాళ్ళకు పుట్టిన కూతురు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు పట్టకూడదు అని నా స్థిరమైన అభిప్రాయం అండి. కారణం ఒక్కటే, ఆ అమ్మాయికి ఏం తెలుసు జీవితం అంటే. తల్లిదండ్రుల అత్యాశలను బలంగా నమ్మితే రేపొద్దున ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కాను. కాబట్టి పెళ్ళి ఆలస్యమవుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు సంధిస్తున్న బాణమే ఈ వీడియోనండి. కొంత పరుషంగా ఉండొచ్చు, ఆవేదనతో ఉండొచ్చు. దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు నన్ను పెద్ద మనసు చేసుకొని మన్నించండి. ఒక్కసారి మీరు మీ గతంలోకి వెళ్ళండి. పెళ్లి చేసుకోకముందు మీరేంటి, మీ పరిస్థితి ఏంటి? పట్టుమని 10 ప్యాంట్లు 10 షర్ట్లు ఉన్నాయా? ఓ బీరువా నిండా చుడీదార్లు ఉన్నాయా? వేలుకు ఓ ఉంగరం, చేతికో వాచి ఉందా? ఇద్దరూ కలిసి కాపురానికి వచ్చిన కొత్తల్లో ఓ మోటార్ సైకిల్ ఉందా కనీసం? 1980-85 మధ్య పరిస్థితిని చెప్తున్నాను నేను. సిటీ బస్సులో తోసుకుంటూ ఆఫీస్కు పోలేదా? అపురూపంగా కొన్న సైకిల్ని ఎన్నిసార్లు తొడవలేదు? ఇస్త్రీ వాడికి ఇస్తే డబ్బులు అయిపోతాయని మీరే మీ బట్టలను ఇస్త్రీ చేసుకోలేదా? పెళ్ళయిన తర్వాత పిల్లల పుట్టినరోజుకి ఎంత ఖర్చు పెట్టాలన్న విషయంలో భార్యాభర్తలుగా మీరిద్దరూ ఎన్ని భర్జనలు పడ్డారు చెప్పండి. జాబు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకు కొన్నారు టీవీని? చెప్పులు తెగిపోతే ఎన్నిసార్లు కుట్టించుకోలేదు? బస్సులెక్కి మండీలకు పోయి కూరగాయ సంచుల్ని మోసుకురాలేదా? నెల 4 రోజులు ఉందనంగా మిక్సీ పాడైతే జీతం వచ్చేదాకా ఆగి మొదటి వారంలో మిక్సీని బాగు చేయించుకోలేదా? అప్పు చేయలేదా? వడ్డీలు కట్టలేదా? లోన్లు తీసుకొని పిల్లల ట్యూషన్ ఫీజులను కట్టలేదా? టీవీ, సోఫా సెట్టు, బీరువా కొనుక్కోవడానికి మీకు ఎంతకాలం పట్టింది చెప్పండి? ఇవన్నీ భయపడుతూ చేయలేదుగా, దిగులు పడుతూ చేయలేదుగా. జాగ్రత్తగా చేశారు కదా, పొదుపుగా చేశారు, ధైర్యంతో చేశారు, మీ రెక్కల మీద ఉన్న నమ్మకంతో చేశారు. నిజంగా చెప్పాలి అంటే మీరు ఒక జీవితాన్ని జీవించారుగా. దీనికి మీ పిల్లలు ప్రత్యక్ష సాక్షులు కారా? ఆలోచించండి. దాదాపు 40 ఏళ్ల ఉద్యోగ వ్యాపార ప్రస్థానంలో
కష్టపడి ఓ 2 అంతస్తుల మేడ కట్టుకొని ఉండొచ్చు. భార్యకి అమ్మాయికి చెరొక గొలుసు చేయించి ఉండొచ్చు. కారు కంపెనీలు అదే పనిగా లోన్లు ఇవ్వటం వల్ల చివరకు కారు కొనుక్కొని ఉండవచ్చు. ఇంకొంచెం కష్టపడి ఇంకో స్థలం కొనుక్కొని ఉండవచ్చు. క్రమక్రమంగా బీరువాలో పట్టు చీరలు జమ అయి ఉండవచ్చు. చివరికి 60కి చేరువలో ఉండి ఉండవచ్చు. ఈ స్థాయికి వచ్చేటప్పటికి మీ జీవితం దాదాపు అయిపోయిందిగా. ఆలోచించండి. ఈ బ్యాక్ డ్రాప్ని ప్రాతిపదికగా తీసుకుంటే మీ పిల్లలు కూడా వైవాహిక జీవితంలో 1000 మైళ్ళ ప్రయాణానికి మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారుగా. మీలాగా వేయనివ్వండి. మరి మీ ఆస్తులు, అంతస్తులు, కారులను ప్రాతిపదికగా తీసుకొని మీ పిల్లల వైవాహిక భవిష్యత్తుకి, జీవితానికి ఆపాదించడం ఎందుకు? ఇది అనాలోచితం కాదా? ఈ ఆస్తులన్నీ మీవే. మీరు మాలాగా ఉండకూడదనే సంపాదించాము. ఇది మీ స్టేటస్ అని పిల్లల బుర్రలోకి ఎక్కిస్తే ఆ అమాయకులు, ముఖ్యంగా అమ్మాయిలు, అదే నిజమని నమ్మరా? ఇది ఫాల్స్ ప్రిస్టేజ్కి పోవటం కాదా? పిల్లల అడుగులకు మడుగులొత్తటం కాదా? వాళ్ళు ఎదగాలి అన్న భావం నుంచి వాళ్ళని దూరం చేసినట్టు కదా? మీ 40 ఏళ్ల కష్టార్జితం వాళ్ళకి శాపం కావటం లేదా? ఆలోచించండి. ఇది ముమ్మాటికి గొప్పలకి పోయి అమాయకులైన పిల్లల్ని ఆ గొప్పల్లోకి లాగేయటమే కదా. గొప్ప అంటే ఏంటండి? గొప్ప అంటే మీ జీవితం మీ పిల్లలకి స్ఫూర్తినివ్వాలి తప్ప మీ గొప్పలను పిల్లలకి ఆపాదించి పునాది లేకుండా మీ పిల్లల భవిష్యత్తుని మీరే నిర్మిస్తానంటే ఎట్లా చెప్పండి? వారెన్ బఫెట్ లాంటి మేధావే నా పిల్లలకు విలువనిచ్చానంతే, డబ్బులు ఇవ్వను, వాళ్ళు ఆ విలువలతో ఎదగాల్సిందే తప్ప నా ఆస్తిని ఇవ్వను అంటూ అతని సంపాదనను సేవా సంస్థలకు ఇచ్చేస్తూనే ఉన్నాడు. అలా పిల్లలకి స్ఫూర్తినిస్తున్నాడు. ఆయన కంటే గొప్పవాళ్ళము మనం, చెప్పండి. నాన్న పెంచాను, చదివించాను, ఉద్యోగం వస్తే స్థాయి దాకా నిలబెట్టాను, నా గతం అనే బ్యాటని నీకు అందిస్తున్నాను, ఇదో రిలే రేస్, పరిగెత్తు, అంతా మంచి జరుగుతుంది అని అనాలిగా. ఎందుకు అనలేకపోతున్నాం? ఆలోచించండి. బలహీనత మనలోనే ఉంది. దాన్నే బలంగా భావించి ఆ బలహీనతలను పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసి మురిసిపోతున్నాం. మీ స్టేటస్ను, శ్రమను ఏమీ తెలియని పిల్లలకి ఇప్పుడే ఆపాదిస్తే ఎలా? చివరగా ఒకే మాట చెప్పి ముగిస్తానండి. మీ పిల్లలు 0 లెవెల్లోనే ఉన్నారు. కాకపోతే తప్పటడుగు వేసినప్పుడు సపోర్ట్ ఇస్తారు మీరు, అంతే. మీ ఆస్తులమ్మి లేదా వాటిని ముందే ఇచ్చి వాళ్ళని బాధ్యతారహితుల్ని చేయొద్దు. ఈ బాధ్యతారాహిత్యాన్ని వాళ్ళ వైవాహిక జీవితానికి ముడిపెట్టద్దు. మీ ఆస్తిపాస్తులు, కార్లు, బంగళాలు, స్థలాలు వాళ్ళ స్టేటస్లు కాదండి. ఆ లెవెల్లో మీరు అల్లుడిని వెతకాలన్నా, కోడల్ని వెతకాలన్నా వెతుక్కోండి. చివరికి మీకు ఇంటి భోజనం ఉండకపోవచ్చు, దాబా భోజనమే ఉండొచ్చు. వాళ్ళు ఏది తింటే, ఏది పెడితే అదే తినాల్సి రావచ్చు. మీ కారులో వాళ్ళు జాబ్కి వెళితే మీరు క్యాబ్లో హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఇంటికి వచ్చేటప్పటికి మీకు మీ భోజనం ఉండకపోవచ్చు, మీరే వండుకోవలసి రావచ్చు. వీలైతే వాళ్ళకు కూడా వండి పెట్టవలసి వస్తుందేమో. ఆలోచించండి. చివరికి ఎవరి గొప్ప అండి? చివరికి ఎవరు గొప్ప? మీరు కాదు, మీ పిల్లలు కాదు, మీ గత అదో అర్థం లేని గతంలా అనిపించట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు
పిల్లలకి అత్యాశలు పెళ్ళికి ముందే కలిగించొద్దు. ముఖ్యంగా ఆడపిల్లలకి. మీ జీవితం ముగిసేలోపు మీ ఆస్తులు అంతస్తులు మీకు చాలా అక్కడికి వస్తాయి. నిజంగా చెప్పాలి అంటే అవి మీవే, మీ కష్టార్జితమే. మీరు అనుభవించిన తర్వాతే వాళ్ళకి చెందుతాయి. ముందే అవన్నీ మీవేనన్న భావనని పిల్లలు కలిగించద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు కలిగించద్దు. వృద్ధాప్యం రెండో బాల్యం అంటే దయచేసి తప్పుట అడగలు వేయద్దు. ఈ నామానుగతం ఎక్కువగా ఆడపిల్లల తల్లిదండ్రులకు, చాలా తక్కువగా మగపిల్లల తల్లిదండ్రులకు చెబుతున్న చేదు నిజమండి. చివరిగా ఒక మాట, కష్టపడుతూ పైకి వస్తున్న అల్లుడిని వెతుక్కోండి. అప్పుడు మీ అమ్మాయి సుఖపడుతుంది. మీరు అనుభవించగా మిగిలిన మీ ఆస్తులు మీ పిల్లలకి బోనస్ మాత్రమే. ఆలోచించండి. ఆవేశంతో కనుక మాట్లాడితే ఇంతకుముందు చెప్పానుగా, మీరు చిన్నవారైనా సరే నన్ను మన్నించండి. ఇదండి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను ఇవ్వాలనుకున్న సలహా. కొంచెం చేదు ఎక్కువగా ఉందండి, నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ ప్రస్తావించనండి, ఎందుకంటే చెప్పవలసినవన్నీ చెప్పేశాను కదా. మీరు నిజంగా కనుక మీ పిల్లలకి విలువలను ఇచ్చినట్లయితే మీ ఆస్తులు వాళ్ళకి తృణప్రాయం అండి. మీరు ఇవ్వకపోయినా సమాజానికి మీ ఆస్తుల్ని మీ పిల్లలే ఇస్తారు రేపొద్దున. అవసరమైతే వృద్ధాశ్రమాన్ని పెట్టి, నాన్న మీ జీవితం ఈ వృద్ధులందరికీ ఆదర్శం కావాలి అని చెప్పి మిమ్మల్ని యజమానిగా చేస్తారండి ఆ వృద్ధాశ్రమానికి. ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచించండి, మీ జీవితం ఎంత ధన్యత చెందినట్టు. ఇంతేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి చేరవేయండి. ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల వివాహ విషయంలో చాలా భ్రమల్లో ఉన్నారండి. ఒకానొక రోజు వాళ్ళు ఉండకపోవచ్చు, ఆ తర్వాత పిల్లలు చాలా కష్టాల్లో జీవితాన్ని గడిపరావచ్చండి. కాబట్టి ఈ నా వీడియోని కొంతమంది తల్లిదండ్రులైనా చూస్తారన్న ఆశా దృక్పథంతో చేసింది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే స్పందించే హృదయం మీకు ఎటు ఉందిగా, మీరందరూ సున్నిత మనస్కులు కదా, అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. మీ మెసేజ్ని చూసి, ఈ వీడియోని చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అలా మీ మెసేజ్ని చూసి కనీసం కొంతమంది తల్లిదండ్రులైనా కూడాను మారి వాస్తవంలోకి వచ్చి కష్టపడుతూ పైకి వస్తున్న విలువలున్న వాళ్ళని వెతుక్కుంటారండి. అప్పుడు మీ జీవితం కూడాను ధన్యత చెందినట్టే. అందుకని అద్భుతమైన మెసేజ్ పెట్టండి. బాగుంది కిరణ్ గారు, మీరెవరో మాకు తెలియదు, కానీ మీ మాటలు మమ్మల్ని ఆలోచింపజేశాయి, కొద్దిగా కదిలించాయి అని కనుక అనుకున్నట్లయితే నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. మీ మెసేజ్ల కోసం, మీ కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్కారం.